హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు బ్యాంకింగ్ గురు. స్టూడెంట్స్, ఇది మన రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ చాప్టర్లో క్లాస్ నెంబర్ 3. ఇందులో మనం కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ లైక్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మోడల్ అండ్ కాయిన్ డినామినేషన్ మోడల్, అంటే ఒక బ్యాగ్లో 25 పైస్ కాయిన్స్, 10 పైస్ కాయిన్స్, 50 పైస్ కాయిన్స్ ఇట్లా ఉన్నాయి. సో వాటి మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? యాజ్ వీ ప్రోగ్రెస్ ఇన్ ద వీడియో యూ విల్ ఓన్లీ గెట్ టు నో వాట్ అదర్ మోడల్స్ ఆర్. ఫస్ట్ ఈ క్వశ్చన్ని ఒకసారి వీడియో పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేశారా? చలో. సమ్ అమౌంట్ ఆఫ్ మనీ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఏ, బి, సి ఇన్ ద రేషియో 2:3:2. ఏ, బిసి అనే ఒక ముగ్గురు పర్సన్స్కి కొంత మనీని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏ రేషియోలో? ఏకి 2 పార్ట్స్ వచ్చేలాగా, బికి 3 పార్ట్స్ వచ్చేలాగా, సికి మళ్ళీ 2 పార్ట్స్ వచ్చేలాగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. బట్ బై మిస్టేక్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద రేషియో 1/2:1/3:1/2. బట్ ఒక మిస్టేక్ కారణంగా వాళ్ళకి ఇవ్వాల్సిన మనీని ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశారు? 1/2:1/3:1/2. ఈ రేషియోలో వాళ్ళు డివైడ్ చేశారు మనీని. డ్యూ టు దిస్ బి లూజెస్ 200 రూపీస్. దెన్ ఫైండ్ ద టోటల్ మనీ విచ్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్. ఓకేనా? సో చూడండి, ఆబ్వియస్లీ మనకి ఎప్పుడు కూడా రేషియోస్ ఇలా ఫ్రాక్షన్స్లో ఉండకూడదు. దాన్ని ఫస్ట్ సింప్లిఫై చేద్దాం. ఓకేనా? రేషియోని సింప్లిఫై చేయాలంటే ఏం చేయొచ్చు? ఈ డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిమినిష్ అయిపోవాలి. డినామినేటర్స్ ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే ఈ రేషియోని ఏదైనా ఒక పర్టికులర్ నెంబర్తో మల్టిప్లై చేయాలి, విత్ విచ్ ఈ డినామినేటర్స్ అన్నీ కూడా మనకి పోవాలి. ఓకేనా? 1 సెకండ్. సో చూడండి, సో ఆ డినామినేటర్స్ అన్నీ కూడా ఏమవ్వాలి? డిమినిష్ అయిపోవాలి. సో మనం ఎలాంటి నెంబర్తో మల్టిప్లై చేయాలి? ఎలాంటి నెంబర్తో మల్టిప్లై చేయాలంటే ఇక్కడ డినామినేటర్లో ఉండే 2, 3, 2 ఈ మూడు కూడా క్యాన్సిల్ అయిపోయేలాగా. అంటే 6తో మల్టిప్లై చేయండి. 6తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. 6/2:6/3:6/2. అప్పుడు ఈజీగా క్యాన్సిల్ అయిపోతున్నాయి చూడండి. ఇది 3 టైమ్స్, ఇది 2 టైమ్స్ అండ్ ఇది 3 టైమ్స్. అంటే దీని సింప్లిఫైడ్ రేషియో ఏంటి? ఇది. దీన్ని ఇంకొకలా కూడా సింప్లిఫై చేయొచ్చు. అదెట్లా? 1/2:1/3:1/2 ఇలా ఉందనుకోండి. దీన్ని సింప్లిఫైడ్ ఫార్మేట్లో రాయాలనుకోండి. మనకి దీన్ని సింప్లిఫైడ్ ఫార్మేట్ కావాలంటే ఈ కింద 2 డినామినేటర్స్ ఉన్నాయా, ఆ రెండింటిని మల్టిప్లై చేసి అక్కడ వేసేయండి. అండ్ దీన్ని సింప్లిఫైడ్ ఫార్మేట్ కావాలంటే ఈ 2 డినామినేటర్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ వేసేయండి. అండ్ దీన్ని సింప్లిఫైడ్ ఫార్మేట్ కావాలంటే ఈ 2 డినామినేటర్స్ని కూడా మల్టిప్లై చేసి ఇక్కడ వేసేసేయండి. ఇప్పుడు ఫైనల్లీ దీన్ని రేషియో చేస్తే 3:2:3. క్లియరా? మీకు ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు. సార్ ఇక్కడ పైన న్యూమరేటర్స్లో 1 ఉంది కాబట్టి ఓన్లీ డినామినేటర్స్ వాడారు. ఓకే, ఒకవేళ పైన న్యూమరేటర్స్లో 1 కాకుండా ఇంకేదైనా వాల్యూ ఉంటే అప్పుడు ఏం చేయాలి? సో అది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్లేస్లో లెటెస్సే 3/2 ఉందనుకుందాం. ఓకేనా? అండ్ ఈ ప్లేస్లో 2/3 ఉందనుకుందాం. అండ్ ఈ ప్లేస్లో 7/2 అనుకుందాం. ఇట్లా. ఓకేనా? ఇలా ఉండేటప్పుడు ఏం చేయాలి? పైన న్యూమరేటర్స్ని ఇట్లా రాసుకోండి. 3, 2, 7. వీటితో మీకు ప్రాబ్లమే లేదు. మీరు ఇప్పుడు ఏం చేయాలని చెప్పాను? దీన్ని సింప్లిఫైడ్ ఫార్మేట్ కావాలంటే ఈ 2 డినామినేటర్స్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 6. ఆ 6ని తీసుకొచ్చి ఇక్కడ దీంతో మల్టిప్లై చేయండి. ఖతం, అంతే. అక్కడ న్యూమరేటర్ ఏదైతే ఉంటుందో దాంతో మల్టిప్లై చేయటమే. ఇప్పుడు ఇక్కడ దీన్ని సింప్లిఫైడ్ ఫార్మేట్ కావాలంటే ఈ 2 డినామినేటర్స్ని మల్టిప్లై చేసి ఇక్కడ మల్టిప్లై చేయండి, విచ్ ఇస్ 4. అండ్ ఇప్పుడు దీన్ని సింప్లిఫైడ్ ఫార్మేట్ కావాలంటే ఈ 2 డినామినేటర్స్ని కూడా మల్టిప్లై చేస్తే 2 3s are 6. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 3 6s are 18, 2 4s are 8, 7 6s are 42. సో దీన్ని మళ్ళీ మీరు సింప్లిఫై చేస్తే 2తో క్యాన్సిల్ అవుతున్నాయి కదా అన్నీ కూడా. 9:4:21. ఇది మన సింప్లిఫైడ్ రేషియో. ఓకేనా? మీరు ఈ మెథడ్ అన్నా ఫాలో అవ్వచ్చు, లేదంటే ఈ మెథడ్ అన్నా ఫాలో అవ్వచ్చు, మీ ఇష్టం అది. ఓకేనా? సో ఫైనల్లీ యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వాల్సింది ఏ రేషియోలో ఇవ్వాలి? 2:3:2 రేషియోలో. బట్ బై మిస్టేక్గా వాళ్ళ ముగ్గురికి ఇచ్చిన మనీని ఏ రేషియోలో డివైడ్ చేశారు? 3:2:3 రేషియోలో. ఓకేనా? ఇక్కడ మన కనెక్టింగ్ ఎలిమెంట్ ఏంటో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనీ డివైడ్ చేసేటప్పుడు రేషియో చేంజ్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ టోటల్ మనీ అనేది ఈ కేసులో అయినా ఒకటే కదా. అది మన కనెక్టింగ్ ఎలిమెంట్. సో చూడండి, వాళ్ళకి ఇచ్చేటప్పుడు రేషియో చేంజ్ అయింది కాబట్టి ఒకటికి ఎక్కువ ఒకటికి తక్కువ రావచ్చు. అంతేగాని ముగ్గురికి మనీ ఇస్తున్నారు కాబట్టి ఆ ముగ్గురికి ఇచ్చే ఆ టోటల్ మనీ అనేది ఈ కేసులో అయినా ఒకటే కదా టోటల్ మనీ.
చూడండి క్వశ్చన్ ప్రకారం వాళ్ళకి ఆ మనీని ఏ రేషియోలో డివైడ్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి? A:B:C వీళ్ళ ముగ్గురికి కూడా 2:3:2 ఈ రేషియోలో మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. కానీ బై మిస్టేక్గా వాళ్ళకి ఇవ్వాల్సిన మనీ అనేది ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ అయ్యింది? 3:2:3 ఈ రేషియోలో. చూడండి, రేషియో ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. అంటే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒకటికి ఎక్కువ ఒకటికి తక్కువ రేషియో చేంజ్ అవ్వడం వల్ల ఎక్కువ తక్కువ అయి ఉండొచ్చు. బట్ వాళ్ళ ముగ్గురికి ఇచ్చే ఆ టోటల్ మనీ, ఇండివిజువల్గా వాళ్ళ మనీస్ చేంజ్ అయి ఉండొచ్చు, బట్ వాళ్ళ ముగ్గురికి కలిపిచ్చిన ఆ టోటల్ మనీ అనేది ఒకేలా ఉండాలా లేదా? అంతే కదా. మీరు కరెక్ట్గా పంచినా బై మిస్టేక్గా పంచినా ఆ టోటల్ మనీనే పంచుతారు. రేషియో చేంజ్ ఏంటంటే ఇండివిజువల్గా వాళ్ళకి రావాల్సిన మనీస్ చేంజ్ అవుతాయి. అంతేకాని వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ టోటల్, ముగ్గురికి కలిపి ఇవ్వాల్సిన ఆ టోటల్ మనీ అనేది ఒకలానే ఉండాలి. బట్ ఇక్కడ చూడండి, ఈ రెండు కూడా 2 డిఫరెంట్ రేషియోస్ అవ్వడం వల్ల దీన్ని మనం ఇక్కడ ఎగ్జామ్లో ఎలా చేస్తామో చెప్తాను. బట్ ఫస్ట్ వేరియబుల్స్ యూస్ చేసి కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోండి. ఓకేనా? వాళ్ళ ముగ్గురికి ఇచ్చేటప్పుడు ఈ టోటల్ మనీ రెండు కూడా 2 డిఫరెంట్ రేషియోస్ కదా, కాబట్టి 2 డిఫరెంట్ వేరియబుల్స్ వాడదామా? 2x 3x, ఇక్కడ 2x, ఇక్కడ 3a, ఇది 2a, ఇది 3a. లెక్క ప్రకారం ఇక్కడ టోటల్ మనీ వీళ్ళ ముగ్గురికి ఇచ్చింది ఎంత? వీడికి 2x, వీడికి 3x, వీడికి 2x అయితే వీళ్ళ ముగ్గురికి వచ్చేది ఎంత? ఇక్కడ నుంచి 7x వస్తుంది. ఈ కేసులో వాళ్ళ ముగ్గురికి వచ్చే టోటల్ మనీ ఎంత? 8a అవుతుంది. అవునా? బట్ మన కండిషన్ ఏంటి? ఈ 7x ఈ టోటల్ ఏదైతే ఉందో ఈ టోటల్కి ఈక్వల్ అయి ఉండాలి. బట్ ఇక్కడ 7 ఉంటే ఇక్కడ కూడా 7 ఉండాలి. బట్ అట్లా లేదు కదా, కాబట్టి ఈ రెండు కూడా బ్యాలెన్స్డ్ కాదు. బ్యాలెన్స్ చేయాలంటే 7x ఈజ్ ఈక్వల్స్ టు 8a చేసినప్పుడు x అనే వాల్యూకి a అనే వాల్యూకి కూడా మనకు ఒక రేషియో వస్తుంది, ఐ మీన్ ఒక రిలేషన్ వస్తుంది. అవునా? ఇప్పుడు x ప్లేస్లో 8ని పెట్టుకోండి, a ప్లేస్లో 7ని పెట్టుకోండి. x ప్లేస్లో 8ని పెట్టుకుంటే 16:24:16. ఓకేనా? ఏ ప్లేస్లో మీరు 7ని పెట్టుకోండి, 21:14:21. ఇప్పుడు రెండు రేషియోస్ కూడా బ్యాలెన్స్ అయినట్టే. సార్ ఏ విధంగా? ఇప్పుడు టోటల్ ఏబీసీకి వచ్చే టోటల్ ఎన్ని పార్ట్స్ చూడండి. ఇక్కడ టోటల్ వీళ్ళ ముగ్గురికి వచ్చేది 56 పార్ట్స్. సో ఈ రేషియోలో కూడా టోటల్ వీళ్ళ ముగ్గురికి ఎంత? 56 పార్ట్స్. అంటే బై దిస్ వీ కెన్ కంక్లూడ్ దట్ దీస్ 2 రేషియోస్ ఆర్ బ్యాలెన్స్డ్. అంటే ఇక్కడ మీరు ఏదైతే వేరియబుల్ వాడుతున్నారో ఇక్కడ కూడా మీరు అదే వేరియబుల్ని వాడచ్చు. ఓకేనా? క్లియర్? సార్ ఒకే వేరియబుల్ని వాడడం ఏంటి? అది మీకు అర్థం కాకపోతే ఒక్కసారి ఇక్కడ నుంచి కేర్ఫుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు x/a అంటే ఏంటి? x:a అని. అవునా? ఇప్పుడు x/a అంటే x:a వాల్యూ ఎంత వస్తుంది? 8:7 అని. ఇప్పుడు రేషియోలో ఉండే ఈ 2 వాల్యూస్ కనెక్టెడ్ కదా, అట్లాంటప్పుడు నేను దీనికి ఒక వేరియబుల్ని ఇవ్వచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 8t అనుకుంటే ఇది 7t అనుకోవచ్చా? ఈ 8tని తీసుకొచ్చి ఎక్కడ పెట్టా? ఈ రేషియోలో ఉండే x ప్లేస్లో పెట్టా. 17 తీసుకొచ్చి ఎక్కడ పెట్టా? ఈ రేషియోలో ఉండే ఏ దగ్గర పెట్టా. అవునా? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? లెక్క ప్రకారం ఇది 16t, ఇది 24t, ఇది 16t, ఇది 21t, ఇది 14t, ఇది 21tనే కదా అవ్వాలి. అంటే బ్యాలెన్స్డ్ కదా, వాళ్ళకి రావాల్సిన మనీస్ అనేవి ఈక్వల్ అయి ఉన్నాయి. టోటల్ మనీ అనేది ఈక్వల్ అయింది. ఇప్పుడు డ్యూ టు దిస్ బి లూజెస్ 200. చూడండి, బీకి యాక్చువల్గా రావాల్సింది ఎంత? ఇది అప్రోప్రియేట్గా కరెక్ట్గా ఇవ్వాల్సిన రేషియో ఇది. సో యాక్చువల్గా బీకి ఎంత రావాలి? 24t రావాలి. కానీ తనకి ఎంత వచ్చింది? 14t వచ్చింది. అంటే ఎంత లూజ్ అయ్యాడు? 10t లాస్ తనకి. సో ఆ 10t వాల్యూ ఎంత క్వశ్చన్ ప్రకారం? 200 రూపీస్. సో టీ వాల్యూ ఎంత వస్తుంది? 20 రూపీస్. మనకేం కావాలి? ద టోటల్ మనీ అంటున్నాడు. టోటల్ మనీ ఎంత వచ్చింది? 16t. ఈ కేసులోనే టోటల్ మనీ అదే కదా, 56t. సో టీ వాల్యూ 20 అయితే 56t వాల్యూ ఎంత వస్తుంది? 56 × 20 రూపీస్. అంటే టోటల్ ఎంత వస్తుందండి? 1120. ఇది కాన్సెప్ట్. ఓకేనా? యాక్చువల్గా అక్కడ జరుగుతున్నది, ఇంటర్నల్గా జరిగేది ఏంటి అనేది ఇది. అయితే యాక్చువల్గా మనకి ఎగ్జామ్లో మనం ఏం చేస్తాం? మనం అట్లా వేరియబుల్స్ వేసుకుని అలా చేసాం అనుకోండి, టైం టేకింగ్ కదా, ఇట్లా ప్రతి స్టెప్ ఒక్కొక్కటి వేసుకోలేం కదా. సో అక్కడ 2:3:2 రేషియోలో ఉండాలి. బట్ 3:2:3 రేషియోలో డిస్ట్రిబ్యూట్ అయింది. ఇక్కడ టోటల్ 7 ఉంది, ఇక్కడ టోటల్ 8 ఉంది. రెండు ఒకేలా లేవు కాబట్టి ఇక్కడ నేను 8తో మల్టిప్లై చేస్తాను, ఇక్కడ నేను 7తో మల్టిప్లై చేస్తాను. ఇక్కడ 8 7 56 అయిపోతుంది, ఇక్కడ 7 8 56 అయిపోతుంది. టోటల్ ఈక్వల్ అయిపోతుందా? 8తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 16 24 16. ఇక్కడ 7తో మల్టిప్లై చేస్తే 21 14 21. అంతే కథం. బీకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ లాస్? 10 పార్ట్స్ లాస్. 10 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుందంట? 200. సో 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది? 20. మనకు అడిగింది ఏంటి? టోటల్ ఈ మూడింటిని కలిపితే 7 8 ఎంత వస్తుంది? 56 కదా. 56 × 20 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 1120. ఎగ్జామ్లో మనం ఇట్లానే చేయాలి, కాకపోతే మీకు అలవాటు అవ్వాలి. ఈ రెండు కూడా 2 డిఫరెంట్ రేషియోస్ ఇంతకు ముందు నుంచి బ్యాలెన్స్డ్గా లేవు అనే విషయం మీకు తెలియాలి. ఆ వైజ్గా మీరు ప్రాక్టీస్ చేయండి, కొంచెం ఫాస్ట్గా బ్యాలెన్స్ ఎక్కడ చేయాలనేది మీకు తెలుస్తుంది.
ఓకేనా, అందుకే ఈ కాన్సెప్ట్ చెప్పటం. నెక్స్ట్ క్వశ్చన్కి పోదాం పదండి. వీడియో పాజ్ చేసి ఒకసారి ఈ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో చూడండి, ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏబిసి ఈజ్ 7:9:12. ఒక 3 persons ఉన్నారు, వాళ్ళ ముగ్గురి ఇన్కమ్స్ యొక్క రేషియో ఏంటంట 7:9:12. అవునా, అండ్ దర్ ఎక్స్పెండిచర్ రేషియో ఈజ్ 8:9:5. వాళ్ళ ఎక్స్పెండిచర్స్ ఏ రేషియోలో ఉన్నాయంట 8:9:5 ఈ రేషియోలో ఉన్నాయి. ఓకేనా, ఇఫ్ ద సేవింగ్ ఆఫ్ ఏ ఈజ్ 1/4 ఆఫ్ ఇట్స్ ఇన్కమ్, దెన్ వాట్ విల్ బీ ద సేవింగ్ ఆఫ్ ఏబిసి. దీన్ని ఫస్ట్ కొంచెం కాన్సెప్చువల్గా చేద్దాం. ఇవి రెండు కూడా 2 different రేషియోస్ కదా, 2 different రేషియోస్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 7x 9x 12x అన్నాను అనుకోండి, ఇక్కడ నేను 8y 9y 5y అనుకోవచ్చు. మీకు తెలుసు ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, మీ పెట్టే ఖర్చు ప్లస్ మీరు చేసే సేవింగ్స్. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1000 రూపీస్ వచ్చింది, అందులో మీరు 600 రూపీస్ ఖర్చు పెడుతున్నారు, అంటే మిగతా 400 రూపాయలు ఏంటి మీరు సేవ్ చేస్తున్నట్లేగా. అంటే మీ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, మీరు పెట్టే ఖర్చు ప్లస్ మీరు చేసే సేవింగ్స్, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇప్పుడు నాకు చెప్పండి, మీకు సేవింగ్స్ కావాలంటే ఏం చేయాలి, ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ని తీసేసేయాలి. అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఎవరి సేవింగ్స్ కోసం మాట్లాడుతున్నాడు, సేవింగ్స్ ఆఫ్ ఏ ఎంతంట 1/4 ఆఫ్ హిస్ ఇన్కమ్. ఇన్కమ్ ఎంత తనది 7x. సో తన సేవింగ్ ఎంత అవుతుంది, ఆ 7xకి 1/4 అవ్వాలి. ఇదేంటి సేవింగ్స్ ఆఫ్ ఏ. ఆ సేవింగ్ కావాలంటే మనం యాక్చువల్గా చేయాల్సిందేంటి, తన ఇన్కమ్లోంచి తన ఎక్స్పెండిచర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. తన ఇన్కమ్ ఎంత 7x, తన ఎక్స్పెండిచర్ ఎంత 8y. సో ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ని సబ్ట్రాక్ట్ చేసినట్టు నాకు రావాల్సిందేంటి సేవింగ్స్. అది దేనికి ఈక్వల్ అవుతుంది, క్వశ్చన్ ప్రకారం సేవింగ్స్ 1/4 ఆఫ్ 7x. అంతేనా. ఇప్పుడు 7/4 ఆఫ్ ఎక్స్ని ఇటువైపు తీసుకురండి, 8yని ఇటు తీసుకురండి, అప్పుడు ఏమవుతుంది 7x ప్లస్ 7/4 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8y. మైనస్ కదా ఇది, ఓకేనా. సో 21/4 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8y. సో x/y వాల్యూ ఎంత వస్తుందండి 32/21. ఇప్పుడు ఎక్స్కి వైకి రిలేషన్ వచ్చింది అంటే ఎక్స్ ప్లేస్లో మీరు 32ని, వై ప్లేస్లో మీరు 21ని పెట్టుకోగానే ఈ రెండు రేషియోస్ బ్యాలెన్స్ అయిపోయినట్లే కదా. పెట్టుకొని ట్రై చేయండి. ఎక్స్ ప్లేస్లో 32ని పెట్టుకుంటే 3 7 3 21 7 2 224. ఒక్కసారి ఇక్కడ రాస్తున్నా, ఓకేనా. 224 9 into 32 అంటే 9 3 27 9 2 288 అండ్ 12 into x అంటే 12 3 36 12 2 24 384. ఇక్కడ 21 పెట్టుకోండి y ప్లేస్లో. 8 into 21 అంటే 168 అండ్ 21 into 9 అంటే 189 అండ్ 5 into y అంటే 105. అంతేనా. ఫైవ్ వై కాదు, ఇది 15y కదా. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 7:9:12 ఈజ్ 7:9:12. ఏబిసి అనే ఒక 3 persons ఉన్నారు, వాళ్ళ ఇన్కమ్స్ ఏ రేషియోలో ఉన్నాయి 7:9:12. వాళ్ళ ఇన్కమ్స్ ఇవి. వాళ్ళ ఎక్స్పెండిచర్స్ 8:9:15 అంట. ఓకేనా. ఇఫ్ ద సేవింగ్ ఆఫ్ ఏ ఈజ్ 1/4 ఆఫ్ ఇట్స్ ఇన్కమ్, దెన్ వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ సేవింగ్స్ ఆఫ్ ఏబిసి. చూడండి, ఇన్కమ్ అంటే ఏంటండి, ఫస్ట్ ఇన్కమ్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1000 రూపాయలు వచ్చాయండి, అందులో మీరు ఒక 600 రూపాయలు ఖర్చు పెట్టేశారు, ఖర్చు. ఓకేనా. అంటే మిగతా 400 రూపాయలు ఏమవ్వాలి, మీరు పెట్టే సేవింగ్స్ అనే కదా. ఇప్పుడు చూడండి, ఈ 600 అనేది ఏంటి, ఖర్చు అంటే ఎక్స్పెండిచర్. ఈ 400 ఏంటి, మీరు చేసిన సేవింగ్స్ అంటే సేవింగ్స్. ఇదేంటి, మీకు వచ్చిన ఇన్కమ్. మీ ఇన్కమ్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. అవునా. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. మరి బై దిస్ ఈక్వేషన్ మీకు సేవింగ్స్ కావాలంటే ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ రెండు కూడా 2 different రేషియోస్ కాబట్టి మనం 2 different వేరియబుల్స్ వాడదామా. ఫస్ట్ మీరు దీన్ని వేరియబుల్స్తో అర్థం చేసుకోండి, కనెక్షన్ అర్థం అవుతుంది. తర్వాత
వేరే మెథడ్ చేద్దాం. ఓకేనా? వేరే మెథడ్ అంత డిఫరెంట్ మెథడ్ ఏం కాదు, కొంచెం ఈజీ మెథడ్. ఓకేనా? 7x 9x 12x అండ్ ఇక్కడ ఏం వాడచ్చు, 7y 8y 9y అండ్ 15y. ఇప్పుడు ఈ రెండు రేషియోస్ కూడా బ్యాలెన్స్డ్ కాదు కదా. బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి, ఒక కనెక్టింగ్ ఎలిమెంట్ కావాలి. ఆ కనెక్టింగ్ ఎలిమెంట్ ఏంటి, ఇఫ్ ద సేవింగ్ ఆఫ్ ఏ ఈజ్ 1/4 ఆఫ్ ఇట్స్ ఇన్కమ్ అంట. సేవింగ్ ఆఫ్ ఏ కోసం మాట్లాడుతున్నాడు. తన సేవింగ్ ఎంతంట, తన ఇన్కమ్ ఎంతైతే ఉందో దాంట్లో 1/4 ఆఫ్ తన ఇన్కమ్ అంటే 1/4 ఆఫ్ 7x అని. ఇదేంటి, సేవింగ్ ఆఫ్ ఏ. బట్ అకార్డింగ్ టు దిస్ ఈక్వేషన్ సేవింగ్ ఏం అవ్వాలి, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ అవ్వాలి. ఇప్పుడు ఏ యొక్క సేవింగ్స్ కావాలంటే ఏ యొక్క ఇన్కమ్ అంటే 7x, దాంట్లోంచి ఏ యొక్క ఎక్స్పెండిచర్ అంటే 8yని మైనస్ చేయాలి. ఇదేంటి, ఇది కూడా సేవింగ్ ఆఫ్ ఏ అకార్డింగ్ టు దిస్ రేషియో, అంటే బై దిస్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు ఈక్వలే కదా, అవునా? ఇప్పుడు చూడండి, ఈ 7/4 ఆఫ్ ఎక్స్ నెట్ తీసుకురండి. 7x మైనస్ 7/4 ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 8y. ఇప్పుడు 21/4 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8y. ఇప్పుడు విత్ దిస్ ఎక్స్ బై వై వాల్యూ ఎంత వస్తుంది మనకి, 32/21. సో ఇప్పుడు మనకి ఎక్స్కి వైకి ఒక రిలేషన్ వచ్చింది. అంటే ఎక్స్ ప్లేస్లో మీరు 32ని, వై ప్లేస్లో మీరు 21ని పెట్టుకోగానే ఈ రెండు రేషియోస్ కూడా బ్యాలెన్స్ అవుతున్నట్లేగా. డైరెక్ట్గా మనం ఒక దాంట్లోంచి ఒకటి తీయచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. అంటే ఎగ్జాక్ట్గా ఇన్కమ్ ఇంత పార్ట్ ఉంటే ఎక్స్పెండిచర్ ఇంత పార్ట్ అని మనం చెప్పొచ్చు. సో బ్యాలెన్స్ చేయండి. 7 × 32 అంటే 7 3 21, 7 2 24 అంటే 207 2 14 కదా, 224. అండ్ 9 × 32 అంటే 9 3 27, 9 2 18, 288. అండ్ 12 × 32 12 3 36 అండ్ 12 2 24 అంటే 384. ఓకేనా? అండ్ వై ప్లేస్లో 21 పెట్టుకోండి. 8 × 21 అంటే 168, 9 × 21 అంటే 189, 15 × 20 15 2 30 అవుతుంది, 15 15 315. ఓకేనా? ఇప్పుడు ఇదేంటండి, మన ఇన్కమ్, ఇదేంటి మన ఎక్స్పెండిచర్. ఆ రెండు రేషియోస్ కూడా బ్యాలెన్స్ అయ్యాయి. ఇప్పుడు ఎక్స్కి వైకి రిలేషన్ తీసుకొచ్చాం కాబట్టి విత్ దట్ వీ బ్యాలెన్స్డ్ దిస్ బోత్. ఇప్పుడు సేవింగ్ ఎంత అవుతుందో చూడండి, 224లోంచి 168 ఖర్చు, అంటే తన సేవింగ్ ఎంత 56. 288లోంచి 189 ఖర్చు, అంటే 99 తినిపెట్టే సేవింగ్ అనమాట. 384లోంచి 315 తీసేస్తే, ఇప్పుడు అంటే ఇది ఇన్కమ్ కదా, ఇన్కమ్ నుంచి ఈ ఎక్స్పెండిచర్ తీసేస్తే అంటే 669. ఓకేనా? సో ఇదేంటిది, మన సేవింగ్స్ రేషియో, మనకి కావాల్సిన ఆన్సర్. ఓకేనా? దీన్ని ఇంకోలా చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఇదేంటంటే కాన్సెప్ట్ వర్షన్ అనుకోండి. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే ఇలాంటి మెథడ్స్ చెప్తే వేరే మెథడ్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వలేదు కదా, రేషియో అడుగుతున్నాడు. అట్లాంటప్పుడు ఈక్వేషన్స్తోనే గేమ్ ఆడాలి. అండ్ ఇప్పుడు చూడండి, మనకేమన్నాడు, సేవింగ్ ఆఫ్ ఏ ఈజ్ 1/4 ఆఫ్ ఇట్స్ ఇన్కమ్. చూడండి, సేవింగ్ అనేది 1/4 ఆఫ్ ఇన్కమ్ అయితే మరి ఎక్స్పెండిచర్ ఏమై ఉండాలి, మీరు తెచ్చే ఇన్కంలోంచి 1/4 సేవ్ చేస్తున్నారు అంటే మిగతా 3/4 ఖర్చు పెడుతున్నట్టే కదా. అంటే లెక్క ప్రకారం ఎక్స్పెండిచర్ ఏమవ్వాలి, మీరు పెట్టే ఇన్కమ్ అంటే మీరు తెచ్చుకునే ఇన్కమ్కి 3/4 అయి ఉండాలి. ఇప్పుడు ఏ అనే పర్సన్ యొక్క ఇన్కమ్ ఎంత, 7x. సో 3/4 ఆఫ్ ఇన్కమ్ అంటే 3/4 ఆఫ్ ఎంత వస్తుందండి, 7x. దేనికి ఈక్వల్ అవ్వాలి, ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఎంత ఉంది, 8y. సో ఈ రెండు డైరెక్ట్గా ఈక్వేట్ చేసుకుంటే ఎక్స్కి వైకి ఇక్కడే మనకి రిలేషన్ వస్తుంది. అవునా? ఎక్స్కి వైకి రిలేషన్ ఏమొస్తుందో చూడండి. మళ్ళీ అగైన్ సేమ్, ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు 32/21. సో ఇందాక వచ్చిన రిలేషనే, కాకపోతే ఇక్కడ కొంచెం ఫాస్ట్గా వస్తుంది. మనం చేసింది ఏంటి, సేవింగ్ ఆఫ్ ఏ అనేది 1/4 ఆఫ్ ఇన్కమ్ అయితే తను పెట్టే ఎక్స్పెండిచర్ ఏమై ఉండాలి, 3/4 ఆఫ్ ఇన్కమ్ అయి ఉండాలి. అంతేగా, కథం. ఈ విధంగా కూడా మీరు బ్యాలెన్స్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ 1 సెకండ్. ఇది కూడా సిమిలర్ క్వశ్చన్, ఒక్కసారి మీరు ట్రై చేస్తారు. వెరీ సిమిలర్. నెక్స్ట్, the income of P, Q and R are in the ratio 5:7:13. ఇన్కమ్స్ ఏ రేషియోలో ఉన్నాయి, 5:7:13. అండ్ దేర్ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఇన్ ద రేషియో 9:11:17. ఇఫ్ పీ సేవ్స్ 1200 రూపీస్, పీ సేవ్ చేసేది ఎంత, 1200 రూపీస్ సేవ్ చేస్తున్నాడు. క్యూ సేవ్స్ 2000
అండ్ ఆర్ సేవ్స్ 4400. దెన్ ఫైండ్ దేర్ ఎక్స్పెన్సెస్ అని అడుగుతున్నాడు. నాకు చెప్పండి, ఇవి రెండు కూడా 2 డిఫరెంట్ రేషియోస్. కాసేపు ఇక్కడ మనకి వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి వాల్యూస్తో గేమ్ ఆడడానికి ట్రై చేద్దాం. ఎట్లా గేమ్ ఆడొచ్చు నాకు చెప్పండి. ఇన్కమ్ అంటే ఏంటి? మళ్ళీ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్, అవునా? ఇప్పుడు సేవింగ్ అనేది ఎక్స్పెండిచర్ రావాలంటే మీరు ఏం చేయాలి? ఎక్స్పెండిచర్ రావాలంటే ఏం చేయాలి? ఇన్కమ్లోంచి సేవింగ్ని తీసేసేయాలి, అవునా? మీకు ఇది ఇన్కమ్ అయితే ఈ ఎక్స్పెండిచర్ అంటే ఈ రేషియో రావాలంటే మీరు ఏం చేసి ఉండాలి? ఈ ఇన్కమ్ యొక్క ఒరిజినల్ వాల్యూస్లోంచి మీరు దీన్ని తీసేసి ఉండాలి, ఈ సేవింగ్స్ని తీసేసి ఉండాలి. మీరు ఎవరైనా ఇద్దరిని కన్సిడర్ చేయండి, ఎవరో ఒక ఇద్దరిని, ఎందుకంటే ముగ్గురిది సేవింగ్స్ ఇచ్చాడు కదా, ఎవరో ఒక ఇద్దరిని కన్సిడర్ చేసి వాళ్ళిద్దరికీ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అప్లై చేయండి. సరే, ఎట్లా? ఇప్పుడు నాకు చెప్పండి, ఇన్కమ్ ఆఫ్ పి అండ్ క్యూ, వీళ్ళిద్దరిది ఇన్కమ్స్ ఎంత? 5x అనుకోండి, 7x అనుకోండి. వీళ్ళ ఇన్కమ్స్లోంచి నేను తన సేవింగ్స్ ఎంత? 1200 తినవి అండ్ 2000 తినవి. ఎప్పుడైతే సేవింగ్స్ తీసేస్తే ఎగ్జాక్ట్గా ఇవి దేనికి ఈక్వల్ అవ్వాలి? వాళ్ళ ఎక్స్పెండిచర్ రేషియోకి. ఎక్స్పెండిచర్ రేషియో అంటే 9:11 దానికే కదా ఈక్వల్ అవ్వాలి. వాళ్ళ ఇన్కమ్లోంచి వాళ్ళ సేవింగ్స్ని తీసేస్తే, వాళ్ళ ఇన్కమ్ నుంచి వీళ్ళ సేవింగ్స్ని తీసేస్తే మనకి వాళ్ళ ఎక్స్పెండిచర్ రేషియోస్కి ఈక్వల్ అవ్వాలి, విచ్ ఈజ్ 9:11. ఇలా ఉండే రేషియో ఇలా అవ్వటానికి కారణం ఏంటి? ఇక్కడ సేవింగ్స్ అనేవి మైనస్ అవ్వటం. అంటే ఇప్పుడు పీ క్యూని కన్సిడర్ చేయండి. పీ ఇన్కమ్ ఎంత? 5x అనుకుంటే క్యూ ఇన్కమ్ ఎంత? 7x అనుకోండి. ఇలా ఉండే రేషియో 9:11. ఇలా ఎక్స్పెండిచర్ రేషియో అవ్వాలంటే ఆ ఇన్కమ్లోంచి మనం ఏం చేయాలి? ఇక్కడ నుంచి 1200 తీసేసేయాలి అండ్ ఇక్కడ నుంచి 2000 తీసేసేయాలి. అలా సబ్ట్రాక్ట్ చేస్తేనే మనకి ఈ రేషియో వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ మీరు అందరూ వినే ఉంటారు కదా, మన పార్ట్ నెంబర్ 2లోనే డిస్కస్ చేసాం, దీనికి జస్ట్ బిఫోర్ పార్ట్. ఎవరైనా వినకపోతే జస్ట్ వెళ్ళి పార్ట్ 2ని ఒకసారి కవర్ చేసి రండి, ఓకేనా? ఇప్పుడు ఏం చేయొచ్చు? 5x × 11 అంటే ఎంత వస్తుంది? 55. అండ్ 9 7 ఎంత వస్తుంది? 63. 55కి 63కి గ్యాప్ ఎంత? 8x. దేనికి ఈక్వల్ అవుతుంది? 9 × -2000 అంటే -18,000 అండ్ 11 × -1200 అంటే -13200. ఈ రెండింటికి గ్యాప్ ఎంత ఉందో చెప్పండి. -18,000కి -13200కి గ్యాప్ ఎంత? 4800. సో 8x వాల్యూ 4800 అంటే x వాల్యూ ఎంత వస్తుందండి? 600. ఓకేనా? 600. ఎక్స్ వాల్యూ 600 అంటే ఇక్కడ 5x 7x అంటే వాళ్ళ ఇన్కమ్స్ అనమాట. అంటే ఇక్కడ ఇది 5x, ఇది 7x, ఇది 13x అయితే వాళ్ళ ఇన్కమ్స్ మనకు తెలుసు. వాళ్ళ ఇన్కమ్స్ తెలుసు, వాళ్ళు చేసిన సేవింగ్స్ తెలుసు. అట్లాంటప్పుడు వాళ్ళ ఎక్స్పెండిచర్స్ కనిపెట్టడం కష్టమా? ఈజీ కదా. సో ఇప్పుడు తిన ఇన్కమ్ ఎంత అవుతుందో చూడండి. 5 × 600 అంటే తిన ఇన్కమ్ ఎంత అవుతుంది? 3000. అండ్ 7 × 600 అంటే 4200 అండ్ 13 × 600 అంటే 7800. సో ఇవి వాళ్ళ ఇన్కమ్స్. ఆ ఇన్కమ్స్లోంచి మీరు ఈ సేవింగ్స్ని తీసేసేయండి. 3000లోంచి 1200 తీసేస్తే 1800 సేవింగ్ ఏది? అండ్ 4200లోంచి 200 తీసేస్తే 2200 అవుతుంది సేవింగ్ క్యూది. అండ్ ఆర్ది వచ్చేసరికి 7800లోంచి 4400 తీసేస్తే 3400 అవుతుంది, విచ్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆర్. ఇవి వాళ్ళు పెట్టే ఎక్స్పెండిచర్స్ అనమాట. ఆప్షన్ సి. ఓకేనా? మీరు ఈ క్రాస్ మల్టిప్లికేషన్ ఎవరికైనా అప్లై చేయొచ్చు. అంటే వీళ్ళిద్దరిని వాడుకోండి, వాళ్ళిద్దరికీ క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేయండి, లేదా వీళ్ళిద్దరికీ క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేయండి, మీ ఇష్టం అది. ఎందుకంటే ముగ్గురికి వాల్యూస్ తెలుసు కదా, మనకి సేవింగ్స్ వాల్యూస్ తెలుసు. క్లియరా? అర్థం కాకపోతే మాత్రం ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ క్వశ్చన్ కూడా సిమిలర్ క్వశ్చన్. ప్రీవియస్ క్వశ్చన్కి వెరీ వెరీ సిమిలర్ క్వశ్చన్ ఇది. ప్రీవియస్ కేసులో అంటే డిఫరెంట్ సేవింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒకే సేవింగ్ అనమాట, 8000 ఒకటే సేవింగ్. ఒక్కసారి మీరు ట్రై చేయండి. కాయిన్ డినామినేషన్ మోడల్. కేర్ఫుల్గా వినండి. ఏ బ్యాగ్ కంటైన్స్ 50 పైస్ కాయిన్స్. ఇక్కడ పి అంటే ఏంటంటే పైస్ అండి, ఓకేనా? 50 పైస్ కాయిన్స్, 25 పైస్ కాయిన్స్ అండ్ 10 పైస్ కాయిన్స్ ఇన్ ద రేషియో 7:8:3.
అక్కడ ఏ టైప్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయండి? 50 పైస్ కాయిన్స్ ఉన్నాయి, 25 పైస్ కాయిన్స్ ఉన్నాయి, అండ్ 10 పైస్ కాయిన్స్ ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ డినామినేషన్కి వచ్చేసరికి 100 పైస్ అంటే ఏంటండి? 1 రూపీ. 1 రూపాయి అంటే 100 పైసలు. ఇది మీ అందరికీ తెలిసి ఉండాలి. 100 పైస్ అంటే 1 రూపీ. సో కాయిన్స్ ఇన్ ద రేషియో 7:8:3. అంటే ఇవి ఈ 50 పైస్ కాయిన్స్ అనేవి 7x నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయనుకోండి. 25 పైస్ అనేవి 8x నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి. 10 పైస్ అనేవి 3x నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి. సో అమౌంటింగ్ టు ₹87. సో ఆ బ్యాగ్లో ఉండే మొత్తం అమౌంట్ ఎంత? 87 రూపీస్ అంట. అంటే పైస్లో చెప్పండి, 87 రూపీస్ అంటే 8700 పైసేనా? అంతేనా? అంటే టోటల్ ఈ 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? ₹1 ఎన్ని ఉన్నాయండి? 7x నెంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్ ఉన్నాయి. అంటే టోటల్ ఈ 50 పైస్ కాయిన్స్ ద్వారా అయ్యే మనీ టోటల్ ఎంత అవుతుంది? 50 పైస్ కాయిన్స్ ఒకటి ఉంటే 50 పైసే, బట్ అలాంటివి ఎన్ని ఉన్నాయి? 7x నెంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్ ఉన్నాయి. సో వాటి ద్వారా జనరేట్ అయ్యే మనీ ఎంత? 7x ఇంటూ అనే నెంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్. సో 50 పైస్ ద్వారా జనరేట్ అయ్యేది ఇంత మనీ, నెంబర్ ఆఫ్ కాయిన్స్తో మల్టిప్లై చేశాం కాబట్టి. ప్లస్ 8x నెంబర్ ఆఫ్ 25 పైస్ కాయిన్స్, అంటే ఇవి పావలాలు, ఓకేనా? ప్లస్ ఇది 3x నెంబర్ ఆఫ్ 10 పైసల కాయిన్లు. ఇదంతా కలిపితే దేనికి ఈక్వల్ అవ్వాలి? 8700 పైసలకి ఈక్వల్ అవ్వాలి. సో పైస్ ఇక్కడ ఉంది, పైస్ ఇక్కడ ఉంది, పైస్ ఇక్కడ ఉంది, సో పైస్ ఇక్కడ కూడా ఉంది. సో పైస్ని కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతుంది కదా. పైస్ అంటే మళ్ళీ ఇంటర్నల్గా ఏవో ఉండొచ్చు, బట్ పైస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కదా, అవునా? ఇప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు? 350x అని రాయొచ్చు. ప్లస్ 8x ఇంటూ 25 అంటే ఇది 200x అని రాయొచ్చు. ప్లస్ 3x ఇంటూ 10 అంటే 30x అని రాయొచ్చు. దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి? 8700. 350 ప్లస్ 200 అంటే 550 ప్లస్ 30 అంటే 580 ఈజ్ ఈక్వల్స్ టు 8700. 0 and 0 గెట్ క్యాన్సిల్. 29కి 2 టైమ్స్, 29కి 30 టైమ్స్, 2తో క్యాన్సిల్ చేస్తే ఇది 15 టైమ్స్. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి? 15. మనకి కావాల్సిన ఆన్సర్ ఏంటి? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 10 పైస్ కాయిన్స్. 10 పైసల కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 10 పైసల కాయిన్స్ ఎన్ని ఉన్నాయండి? 3x నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో 3 ఇంటూ 15 అంటే ఎంత వస్తుందండి? ఆన్సర్ 45 10 పైసల కాయిన్స్ ఉన్నాయి అక్కడ. 10 పైసల కాయిన్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు. ఎన్ని ఉన్నాయి? రేషియో ప్రకారం 3x నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి, అంటే 45. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్స్ 10 పైస్, 20 పైస్ అండ్ 25 పైస్ కాయిన్స్. 10 పైసల కాయిన్లు, 20 పైసల కాయిన్లు అండ్ 25 పైసల కాయిన్లు ఉన్నాయంట. ఏ రేషియోలో? 7:5:2 అంటే 7x 5x ఇది 2x అనుకోండి. సో ఇవన్నీ యాడ్ చేస్తే టోటల్ మనీ ఎంత? 55 రూపీస్. 55 రూపీస్ అంటే 5500 పైసలు. ఇప్పుడు ఇక్కడ టోటల్ 10 పైసల ద్వారా వచ్చే మనీ టోటల్ ఎంత అవుతుంది? 7x నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. సో 7x ఇంటూ 10 పైసలు ప్లస్ 5x ఇంటూ 20 పైసలు ప్లస్ 2x ఇంటూ 25 పైసలు. దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 5500 పైసలు. అవునా? పైస్ ఇక్కడ ఉంది, పైస్ ఇక్కడ ఉంది, పైస్ ఇక్కడ ఉంది, పైస్ ఇక్కడ ఉంది, క్యాన్సిల్. ఇది 70x ప్లస్ 520s అంటే 100x ప్లస్ 225s అంటే ఇది ఒక 50x. దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 5500. 70x ప్లస్ 50x అంటే 120 ప్లస్ ఇది 100 అంటే 220x. దట్ ఈక్వల్స్ టు 5500. సో 0 గెట్ క్యాన్సిల్. 22తో క్యాన్సిల్ చేస్తే ఇది ఎగ్జాక్ట్లీ 25 టైమ్స్. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 25. అంతేనా? ఎక్స్ వాల్యూ మనకి 25 అయింది. సో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ ఈచ్ కైండ్? అంటే ఇక్కడ 280 సారీ. సో ఇవన్నీ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని అని అడిగారు. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 7x, ఇక్కడ 5x, ఇక్కడ 2x. టోటల్ ఎన్ని ఉన్నాయండి? 14x ఉన్నాయి. టోటల్ కాయిన్స్ వచ్చేసరికి 14x ఉన్నాయి. ఎక్స్ వాల్యూ ఎంత? 25. సో 14 ఇంటూ 25. ఈ 25ని కాస్త మీరు 50/2 అని రాసుకోండి. ఇలా అయితే కొంచెం ఈజీ అవుతుంది, అంత ఇంకేం లేదు. 7 ఇంటూ 50 అంటే 350. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్స్ 1 రూపీ, 50 పైస్ అండ్ 25 పైస్ కాయిన్స్. 1 రూపీ అంటే ఏంటండి? మీకు ఇందాకే చెప్పాను. 1 రూపీ అంటే 100 పైస్. అంటే ఆ బ్యాగ్లో 100 పైస్ కాయిన్స్ ఉన్నాయి, 50 పైసా కాయిన్స్ ఉన్నాయి, 25 పైసా కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇన్ ద రేషియో 5:6:7 అంటే ఇది 5x ఉంటే ఇది 6x ఉంటుంది, ఇది 7x ఉంటుంది.
అండ్ ద టోటల్ అమౌంట్ ఈస్ 390 రూపీస్ అంటే 390 పక్కన 2 సున్నాలు, అంతే కదా, అన్ని పైస్ అని. ఇప్పుడు ఏం చేయొచ్చు, 5x ఇంటూ 100 పైస్ అంటే 5x 100 పైస్ 6x 50 పైస్ ప్లస్ 7x 25 పైస్ దట్ ఈక్వల్స్ టు 3900 పైస్ అన్ని చోట్ల ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేయచ్చా, ఎందుకంటే కామన్ తీసినా క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇది 500x ప్లస్ 650 300x ప్లస్ ఇది 175x దట్ ఈక్వల్స్ టు 3900. సో 500x ప్లస్ 300x అంటే 800x ప్లస్ ఇది 975x 3900. 25తో క్యాన్సిల్ చేస్తే ఇది 25 3 75 9 225. 25తో క్యాన్సిల్ చేస్తే ఈ 00 కాస్త 4 టైమ్స్ పోతుంది, 39 గెట్ క్యాన్సిల్. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి, 4. ఎక్స్ వాల్యూ 4. మనకు అడిగింది ఏంటి, 4. ఓ సారీ ఇది 00 కదా, ఇంకొక 00. సో ఇక్కడ ఒక 00 ఉంటుంది అంటే ఇది 40 అవుతుంది. ఓకేనా, నీకు ఒక 0 వేయడం మర్చిపోయాను. 3900 కాదు 39,000 పైస్. ఓకేనా, ఒక 0 వేయడం మర్చిపోయాను. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 40. ఎక్స్ వాల్యూ 40 అంటే 5x వాల్యూ ఎంత వస్తుంది, 200. 6x ఇక్కడ కూడా ఉంది కదా, సారీ 5x వాల్యూ ఎంత వస్తుంది, 200. 6x వాల్యూ ఎంత వస్తుంది, 6 ఇంటూ 40 అంటే 240. 7x వాల్యూ 7 ఇంటూ 40 అంటే 280. ఆప్షన్ బి. క్లియరా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి మీరు ట్రై చేయండి. వద్దు ఈ క్వశ్చన్ కంటే ముందు ఫస్ట్ ఈ క్వశ్చన్ ట్రై చేయండి. ఈ క్వశ్చన్ ట్రై చేసిన తర్వాత ఆ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా. ఇన్ ఏ కలర్డ్ పిక్చర్ ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ యూజ్డ్ ఇన్ ద రేషియో 2:3. ఒక కలర్డ్ పెయింటింగ్ ఉందండి, ఇలా ఒక పెయింటింగ్ ఉంది. ఓకేనా, ఇలా ఒక పెయింటింగ్ ఉంది. ఈ మొత్తం పెయింట్కి మనం వాడిన రెడ్ అండ్ గ్రీన్ కలర్ పెయింట్స్ ఏ రేషియోలో ఉన్నాయంట, రెడ్ అండ్ గ్రీన్ కలర్ పెయింట్స్ ఏ రేషియోలో ఉన్నాయంట, 2:3. అంటే రెడ్ 2 పార్ట్స్ ఉండేలాగా, గ్రీన్ వచ్చేసరికి 3 పార్ట్స్ ఉండేలాగా. టోటల్గా మనం యూజ్ చేసిన పెయింట్ ఏంటి, ఈ పెయింటింగ్ మొత్తానికి కూడా మనం యూజ్ చేసిన టోటల్ పెయింట్ ఏంటి, రెడ్ ఇండివిజువల్గా గ్రీన్ ఇండివిజువల్గా చెప్పొద్దు. టోటల్ పెయింట్ ఎంత, 5 పార్ట్సేనా, అంటే అకార్డింగ్ టు దిస్ రేషియో టోటల్గా 5 పార్ట్స్. అందులో ఇఫ్ ఇన్ ద అప్పర్ హాఫ్ గ్రీన్ అండ్ రెడ్ ఏ రేషియోలో ఉన్నాయంట, 5:4. అంటే అప్పర్ హాఫ్ ఆఫ్ ద పెయింటింగ్, అంటే ఈ పెయింటింగ్లో సగం పెయింటింగ్లో గ్రీన్ రెడ్, అంటే రెడ్ గ్రీన్ అంటే ఏమవుతుంది అప్పుడు, రెడ్ ఈస్ టు గ్రీన్ రెడ్ 5:4 అయితే రెడ్ గ్రీన్ ఏమవుతుంది, 4:5 అవుతుంది. అవునా. ఈ అప్పర్ హాఫ్లో యూజ్ చేసిన రెడ్ పెయింటింగ్ గ్రీన్ పెయింటింగ్ 4:5 రేషియోలో ఉన్నాయి. దెన్ ఇన్ ద లోవర్ హాఫ్ రెడ్కి గ్రీన్కి రేషియో ఏంటి అని అడుగుతున్నాడు. క్లియరా? చాలా కేర్ఫుల్గా వినండి ఈ క్వశ్చన్ని. ఇప్పుడు మొత్తం మనం ఈ పెయింటింగ్ మొత్తానికి యూజ్ చేసిన పెయింటింగ్ టోటల్ పెయింట్ ఎంత, ఇంత. అందులో ఈ సగం పెయింట్కి చూడండి, సగం పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అంటే మన దగ్గర ఉన్న ఈ టోటల్ పెయింట్లో రెడ్ గ్రీన్ పక్కన పెట్టేయండి. మన దగ్గర ఉన్న ఆ టోటల్ పెయింట్లో మనం ఈ పిక్చర్ మొత్తానికి వాడింది టోటల్గా 5 పార్ట్స్ ఆఫ్ ద పెయింట్ వాడాం. ఓకేనా. అందులో సగం పిక్చర్ కంప్లీట్ అయిపోయింది అంటే మన దగ్గర ఉన్న టోటల్ పెయింట్లో సగం పెయింట్ కంప్లీట్ అయినట్టేగా, అవునా కాదా. సగం పెయింట్ అనేది కంప్లీట్ అయినట్టే. ఓవరాల్గా రెడ్ గ్రీన్ కలిపి సగం పెయింట్ కంప్లీట్ అయినట్టే. మన దగ్గర ఉన్న టోటల్ ఎంత, 5 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్ ఉంది. ఆ 5 పార్ట్స్లో సగం పిక్చర్ కంప్లీట్ అయింది అంటే 2.5 పార్ట్స్ ఆఫ్ ద పెయింట్, ఓవరాల్ పెయింట్. ఈ 2.5 పార్ట్స్లో రెడ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది. అది మొత్తం కలిపితే ఈ పర్టికులర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద పెయింటింగ్లోకి రావాలి. అందులో రెడ్ ఎంత గ్రీన్ ఎంత అనేది రేషియో ఇక్కడ ఇచ్చారు. ఓకేనా, క్లియరా. అలానే ఫస్ట్ హాఫ్లోకి సగం పెయింట్, ఓవరాల్ పెయింటింగ్లోంచి సగం వెళ్తే మరి మిగతా హాఫ్లోకి మిగతా సగం పెయింటింగ్ వెళ్ళినట్టే కదా ఓవరాల్గా. ఓకేనా. ఇందులో రెడ్ ఎంత గ్రీన్ ఎంత అని అడుగుతున్నాడు. చాలా కేర్ఫుల్గా వినాలండి మీరు ఇక్కడ, చాలా కేర్ఫుల్గా వినండి. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది
ఫస్ట్ హాఫ్లోకి 2.5 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్ వెళ్ళింది. ఇప్పుడు ఈ 2.5 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్ని, ఇది 2 పార్ట్స్ అనుకోండి, ఇది 3 పార్ట్స్ అనుకోండి, టోటల్గా ఇది 5 పార్ట్సా, అందులో 2.5 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్ ఇక్కడికి వెళ్ళింది. సో ఇందులో రెడ్ ఎంత ఉంది, గ్రీన్ ఎంత ఉందో మనకు తెలియాలంటే టోటల్ 4 పార్ట్స్, ఇక్కడ అదే టోటల్ 4 యూనిట్స్ 5 యూనిట్స్ మొత్తం కలిపితే మనం 2.5 పార్ట్స్కి ఈక్వల్ చేసుకోవాలి. అప్పుడు రెడ్ ఎంత గ్రీన్ ఎంత తెలుస్తుంది. బట్ ఇక్కడ టోటల్ కలిపితే ఎంత ఉందండి, 9 పార్ట్స్ ఉంది. సో మనం ఇప్పుడు ఈ 2.5 పార్ట్స్ని 9 పార్ట్స్ కింద డివైడ్ చేయాలంటే కష్టం కదా, 9 పార్ట్స్ కింద డివైడ్ చేయాలంటే కష్టం కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ మనం 9తో మల్టిప్లై చేసుకుందాం. ఇప్పుడు మన టోటల్ పెయింట్ని ఇక్కడ మనం 9తో మల్టిప్లై చేసుకుందాం, ఈజీ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ 9తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 9 2 జార్ ఇది 18 పార్ట్స్, 9 3 జార్ ఇది 27 పార్ట్స్. టోటల్గా ఈ రెండు పెయింటింగ్స్ కలిపితే టోటల్ పెయింటింగ్ ఎంత ఉంది, 45 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్ ఉంది. ఓకేనా, 45 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్ ఉంది. ఇప్పుడు ఈ 45 పార్ట్స్ని మళ్ళీ హాఫ్ చేయాలి. హాఫ్ చేస్తే మళ్ళీ డెసిమల్ వస్తుంది, కాబట్టి దీన్ని 2తో కూడా మల్టిప్లై చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 36 పార్ట్స్ అండ్ ఇది వచ్చేసరికి 54 పార్ట్స్. అప్పుడు టోటల్ పెయింటింగ్ ఏమవుతున్నట్టు, 90 పార్ట్స్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నాం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం కేర్ఫుల్గా వినండి. మన దగ్గర ఉన్న టోటల్ రెడ్ పెయింట్ 36 పార్ట్స్, మన దగ్గర ఉన్న టోటల్ గ్రీన్ పెయింట్ ఏమో 54 పార్ట్స్. అయితే మనకి ఈ ఫస్ట్ హాఫ్లో యూజ్ చేసిన పెయింటింగ్ టోటల్ ఎంత అయి ఉండాలి, మన దగ్గర ఉన్నది టోటల్గా 90 పార్ట్స్ ఆఫ్ ద పెయింట్ ఉంటే అందులో ఈ ఫస్ట్ హాఫ్కి మనం యూజ్ చేసేది 45 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్ అయి ఉండాలి. అండ్ ఈ సెకండ్ హాఫ్కి కూడా మనం యూజ్ చేసేది ఇంకొక 45 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్ అయి ఉండాలి. అయితే ఫస్ట్ హాఫ్లో యూజ్ చేసిన ఆ 45 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్ రెడ్ ఎంత గ్రీన్ ఎంత అనేది 4:5 రేషియోలో డివైడ్ అయ్యింది. ఇప్పుడు టోటల్గా ఈ 9 యూనిట్స్ వాల్యూ 45 పార్ట్స్ అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది, 5 పార్ట్స్ అవుతుంది. అట్లాంటప్పుడు 4 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది, 20 పార్ట్స్ ఆఫ్ ద రెడ్ పెయింటింగ్ ఉంది. అండ్ 5 యూనిట్స్ వాల్యూ అంటే 25 పార్ట్స్ ఆఫ్ ద గ్రీన్ పెయింటింగ్ ఉంది. అంటే మనం ఫస్ట్ హాఫ్లో యూజ్ చేసిన ఈ 45 పార్ట్స్లో 20 పార్ట్స్ అనేది రెడ్ పెయింట్ అయితే 25 పార్ట్స్ అనేది గ్రీన్ పెయింట్ అయింది. క్లియరా మీకు? ఇప్పుడు మన దగ్గర ఉన్న టోటల్ పెయింటింగ్ ఎంత, రెడ్ వచ్చేసరికి 36 పార్ట్స్ ఉండాలి, గ్రీన్ వచ్చేసరికి 54 పార్ట్స్ ఉండాలి. అయితే ఈ 36 పార్ట్స్లో ఆల్రెడీ ఫస్ట్ హాఫ్లో మనం 20 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్ వాడేసాం. అంటే కిందన ఈ సెకండ్ హాఫ్లో మిగిలిన రెడ్ పెయింటింగ్ ఎంత అవుతుంది, టోటల్ మన దగ్గర ఉన్నది 36 పార్ట్స్ ఆఫ్ ద రెడ్ పెయింటింగ్, అందులోంచి 20 పార్ట్స్ ఆఫ్ ద రెడ్ పెయింటింగ్ ఇక్కడ వాడేసాం. అంటే మిగిలిన ఎంత, 16 పార్ట్స్ ఆఫ్ ద రెడ్ పెయింటింగ్ సెకండ్ హాఫ్లో వాడు ఉండాలి. గ్రీన్ పెయింటింగ్ ఎంత, గ్రీన్ పెయింటింగ్ మన దగ్గర టోటల్గా 54 పార్ట్స్ ఉంది, అందులో 25 పార్ట్స్ ఇక్కడ వాడేసాం. అవునా, 25 పార్ట్స్ ఇక్కడ వాడేసాం. అంటే ఇక్కడ ఎంత వాడు ఉండాలి, ఇంకా 29 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్ గ్రీన్ పెయింటింగ్ ఇక్కడ వాడు ఉండాలి. ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్లో రెడ్కి గ్రీన్కి రేషియో ఏంటి, 69 పార్ట్స్ ఈస్ టు 29 అంటే 16 ఈస్ టు 29. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి. ఇది మీకు అర్థం కాకపోతే నేను మీకు ఒకసారి కాన్సెప్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, కొంచెం కేర్ఫుల్గా వినండి. ఓకేనా, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కేర్ఫుల్గా చూడండి. ఇలా ఒక పెయింటింగ్ ఉంది. ఓకేనా, ఇది ఒక పెయింటింగ్ అనుకోండి. ఈ పెయింటింగ్లో ఇది మన ఫస్ట్ హాఫ్, ఇది మన సెకండ్ హాఫ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజ్ చేసే కలర్స్ రెడ్ అండ్ గ్రీన్ కలర్. ఈ క్వశ్చన్లో ఉండే వాల్యూస్ కాదు, రెడ్ అండ్ గ్రీన్ కలర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 18 లీటర్స్ అనుకుందాం, అండ్ గ్రీన్ వచ్చేసరికి లెటెస్సే ఒక 20 లీటర్స్ అనుకుందాం. ఓకేనా, ఇది 18 లీటర్స్ అండ్ ఇది వచ్చేసరికి 20 లీటర్స్. మొత్తం కలిపితే పెయింట్ మన దగ్గర ఎంత ఉంటున్నట్టు, 38 లీటర్స్ ఆఫ్ ద పెయింట్ మన దగ్గర ఉంది. అవునా, 38 లీటర్స్ ఆఫ్ ద పెయింట్లో మనం అంటే ఈ పిక్చర్ మొత్తం కలిపితే 38 లీటర్స్ ఆఫ్ ద పెయింట్ అయి ఉండాలి అనుకోండి, లీటర్స్ అనుకోండి. ఓకేనా, ఎంఎల్ఏ ఎంత ఉంటుంది బట్ లీటర్స్ అనుకోండి. ఈ పిక్చర్ మొత్తంలో మనకు పెయింటింగ్ ఎంత ఉండాలి, ఈ పెయింట్ మొత్తం ఉండాలి, ఈ 38 లీటర్స్ మొత్తం ఈ పిక్చర్ మీదే ఉండాలి. అయితే ఈ ఫస్ట్ హాఫ్లో మనం రెడ్ కూడా వాడుంటాము, గ్రీన్ కూడా వాడుంటాము. అవునా, రెడ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 3 లీటర్సే వాడాను అనుకోండి. మరి గ్రీన్ ఎంత వాడాలో చెప్తారా? ఖచ్చితంగా హాఫ్ ఆఫ్ ద పెయింటింగ్ కంప్లీట్ అయిపోయిందంటే ఈ టోటల్ మన దగ్గర ఉన్న పెయింట్లో 38 లీటర్స్లో ఖచ్చితంగా ఇక్కడ సగం ఉండాలి, ఇక్కడ సగం ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 19 లీటర్స్ ఉండాలి, ఇక్కడ మిగిలిన 19 లీటర్స్ ఉండాలి. ఎలా లేదన్నా సరే ఫస్ట్ హాఫ్లో 19 లీటర్స్ ఖచ్చితంగా వాడేస్తాం. అందులో రెడ్ అనేది 3 లీటర్సే ఉండుండొచ్చు. అలాంటప్పుడు గ్రీన్ ఖచ్చితంగా 16 లీటర్స్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద పెయింటింగ్ ఏమవుతుంది, అక్కడ కూడా రెడ్ అండ్ గ్రీన్ వాడతాం కదా.
ఇక్కడేమవుతుంది అప్పుడు రెడ్ ఆల్రెడీ ఇక్కడ 3 లీటర్స్ వాడేసాం కదా, ఇక్కడ ఖచ్చితంగా మిగతా పెయింటింగ్ ఎంతైతే మిగిలి ఉంటుందో, మన దగ్గర ఉన్న రెడ్ ఎంత 18 లీటర్సా, అందులోంచి మిగతాదంతా కూడా ఎక్కడ వాడి ఉండాలి, ఇక్కడ వాడేసి ఉండాలి. అంటే మిగిలిన 16 లీటర్స్ ఇక్కడ వాడి ఉండాలి. ఆల్రెడీ ఉన్న 19లో అంటే అంటే ఇక్కడ వాడాల్సిన టోటల్ 19 లీటర్స్లో రెడ్ అనేది ఆల్రెడీ 16 లీటర్స్ ఉంది. అంటే గ్రీన్ అనేది ఎంత ఉండాలి, మిగిలిన 3 లీటర్స్ అయి ఉండాలి. క్లియరా? ఇది కాన్సెప్ట్. బేసిక్గా మెయిన్ కాన్సెప్ట్ ఏంటండి, మన దగ్గర ఉన్న ఈ టోటల్ క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ టోటల్ క్వాంటిటీ అనేది హాఫ్ ఆఫ్ ద పిక్చర్ కంప్లీట్ అయిపోయిందంటే మన దగ్గర ఉన్న ఈ టోటల్ పెయింట్లో హాఫ్ ఆఫ్ ద పెయింటింగ్ కన్జ్యూమ్ చేసేసినట్టే. అందులో రెడ్ ఎంత గ్రీన్ ఎంత అనేది మనకు తెలియదు, అది పక్కన పెట్టేసేయండి. సో బేసిక్ ఏంటి, ఫస్ట్ ఈ టోటల్ మన దగ్గర ఎంతైతే పెయింట్ ఉందో ఆ పెయింట్లో హాఫ్ ఇక్కడ వాడితే మిగతా హాఫ్లో వాడతాం. అందులో రెడ్ గ్రీన్ అనేవి వేరీ అవ్వచ్చు. పై దాంట్లో 3 లీటర్స్ వాడితే కింద రెడ్ అనేది 16 లీటర్స్, అట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. క్లియరా? ఎవరికైనా ఈ క్వశ్చన్ అర్థం కాకపోతే ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారు. ఓకేనా? మేబీ మీకు కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు ఈ క్వశ్చన్లో, ఈ బ్యాలెన్స్ చేసేటప్పుడు. ఓకేనా? ఒకవేళ ఉంటే కనుక మీరు నాకు మన గ్రూప్ ఉంది కదా, మన గ్రూప్లో ఒక్కసారి మెన్షన్ చేయండి, నేను సెపరేట్గా మీకు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్కి పదండి. A canvas is fully painted by using only 2 colors, pink and blue, in the ratio 2:3. ఒక క్యాన్వాస్ ఉందంట, ఆ క్యాన్వాస్లో మనం యూజ్ చేసిన కలర్స్ ఏంటంటే ఓన్లీ 2 కలర్స్ వాడాం. ఏంటి పింక్ ఒకటి, బ్లూ ఒకటి. అందులో ఇన్ హాఫ్ ఆఫ్ ద రీజియన్ ద రేషియో ఆఫ్ ద పింక్ అండ్ బ్లూ కలర్స్ ఈజ్ 2:7. సో చూడండి, యాక్చువల్గా మనం వాడింది ఏంటి 2:3. అవునా? టోటల్గా పింక్ బ్లూ మన దగ్గర ఇంత ఉన్నాయి. సో ఇక్కడ మనం పింక్ బ్లూ ఎంత వాడామంట, 2:7 రేషియోలో యూజ్ చేసాం. అవునా? అండ్ ఇక్కడ పింక్ బ్లూ ఏ రేషియోలో ఉన్నాయో మనకి ఇంకా తెలియదు. ఓకేనా? ఇప్పుడు టోటల్గా ఈ పెయింటింగ్ వచ్చేసరికి ఇక్కడ మనకి 5 పార్ట్స్ ఉంది. ఈ 5 పార్ట్స్ ఇప్పుడు మనం హాఫ్ చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇవ్వాలి, ఇక్కడ ఒక హాఫ్ ఇవ్వాలి. బట్ దీన్ని హాఫ్ చేయడం కుదరదు కదా, కాబట్టి ఆ 5 పార్ట్స్ని 2తో మల్టిప్లై చేసి ఇది 4 అనుకుందాం, ఇది వచ్చేసరికి 6 అనుకుందాం. అండ్ ఇక్కడ హాఫ్ ఇచ్చినా కూడా టోటల్ ఇక్కడ 4 + 6 అంటే ఇక్కడ 10 పార్ట్స్ అయినప్పటికి కూడా ఇక్కడ 5 పార్ట్స్ పెయింటింగ్, ఇక్కడ 5 పార్ట్స్ పెయింటింగ్. ఇక్కడ ఏదైతే 5 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్ వాడామో దాన్ని మళ్ళీ మనం 2:7 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. మళ్ళీ 2:7 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మొత్తం 2 పార్ట్స్ + 7 పార్ట్స్ అంటే 9 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత అయి ఉండాలి, 5. ఇప్పుడు మనం 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది, 5/9 అంటే ఫ్రాక్షన్స్లో వస్తుంది కదా. సో అలా ఉండకూడదు అంటే దీన్ని 9తో కూడా మల్టిప్లై చేయండి. 9తో మల్టిప్లై చేస్తే 9 4 = 36, 9 6 = 54. ఇందాకలానే వచ్చిందండి. ఓకే ఫైన్. 9 6 = 54 అంటే టోటల్గా ఇప్పుడు మన దగ్గర ఎన్ని పార్ట్స్ ఉన్నట్టు, 90 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్ ఉంది. అవునా? ఇది 36 పార్ట్స్ అవుతుంది, ఇది 54 పార్ట్స్ అవుతుంది. ఈ 90 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్లో సగం పెయింటింగ్ కంప్లీట్ అయిపోయిందంటే ఇక్కడ 45 పార్ట్స్ ఆఫ్ ద పెయింట్ ఉంటుంది టోటల్గా. ఇక్కడ కూడా 45 పార్ట్స్ ఆఫ్ ద పెయింట్ ఉంటుంది. నాకు చెప్పండి, ఈ 36 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్లో, ఈ 54 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్లో మనం ఇక్కడ ఎంత పెయింట్స్ వాడేసాం, పింక్ అండ్ బ్లూ. టోటల్గా 45 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్ ఈ ఫస్ట్ హాఫ్లో వాడి ఉండాలి. ఏ రేషియోలో ఉందంట, 2:7 రేషియోలో. టోటల్గా 9 పార్ట్స్ వాల్యూ ఎంత, 45 పార్ట్స్ అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది, 5. అంటే 2 పార్ట్స్ వాల్యూ ఎంత, ఇది 10 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్ ఇక్కడ, అండ్ ఇక్కడ 35 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్ ఇక్కడ. అంటే పింక్ పెయింటింగ్ వచ్చేసరికి టోటల్గా ఉన్న పెయింటింగ్లోంచి 10 పార్ట్స్ ఇక్కడ వాడేసాం. అంటే ఈ మిగతా హాఫ్లో ఎంత వాడాలి, మిగతా పెయింటింగ్ అంతా వాడేసేయాలి. అంటే ఇక్కడ టోటల్ 36 పార్ట్స్ ఆఫ్ ద పింక్ ఉంటే అందులో 10 పార్ట్స్ ఇక్కడ వాడేసాం. అంటే ఇక్కడ ఎంత ఉండాలి, 26 పార్ట్స్ ఆఫ్ ద పింక్ పెయింటింగ్ ఉండాలి. అండ్ బ్లూ పెయింటింగ్లో టోటల్ 54 ఉంటే అందులో 35 ఇక్కడ వాడేసాం. అంటే ఇక్కడ ఇంకా ఎంత వాడాలి, 9 అంటే ఇక్కడ 1 అంటే ఇక్కడ 19 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్ ఇక్కడ వాడాలి. మీరు ఇలా కూడా చేసుకోవచ్చు, ఈ రెండు కలిపితే మనకి 45 రావాలి. అట్లాంటప్పుడు ఇక్కడ ఎంత ఉండాలి అలా అనుకోవచ్చు. లేదంటే టోటల్గా ఇక్కడ బ్లూ 35 వాడితే టోటల్గా మన దగ్గర ఉంది 54 అయితే ఇక్కడ మిగిలింది వాడేస్తాం కాబట్టి అది ఎంత, అలా కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? మనకు అడిగిన క్వశ్చన్ ఏంది, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ద అదర్ హాఫ్ రీజియన్ పెయింటెడ్ విత్ ద బ్లూ కలర్. అంటే అదర్ హాఫ్ రీజన్లో వాడిన ఈ బ్లూ కలర్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద పెయింటింగ్ ద క్యాన్వాస్ ఈజ్ 1800. చూడండి, టోటల్గా క్యాన్వాస్ పెయింట్ 90 పార్ట్స్ ఉంది. అవునా? టోటల్ పెయింట్ ఆ 90 పార్ట్స్ వాల్యూ ఎంత, 1800 అంట. మరి 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది, 20 రూపీసేనా? 1 పార్ట్ వాల్యూ ఎంత, 20 రూపీస్. అంటే 1 పార్ట్ ఆఫ్ ద పెయింటింగ్ వాల్యూ ఎంత, 20 రూపీస్. అట్లాంటప్పుడు కింద యూస్ చేసిన
కింద లోవర్ హాఫ్ ఉందా, అందులో మనం యూజ్ చేసిన బ్లూ పెయింట్ ఎంత, 19 పార్ట్స్. ఒక పార్ట్ ఆఫ్ ద పెయింటింగే 20 రూపీస్ అయితే 19 పార్ట్స్ ఆఫ్ ద పెయింటింగ్ ఎంత అయి ఉండాలి, బ్లూ కలర్ పెయింటింగ్ 380. మనకు అడిగింది ఏంటి, ఓన్లీ బ్లూ కలర్ది అడిగాడు కాబట్టి 380 అవుతుంది. క్లియరా? ఒకవేళ ఈ 2 క్వశ్చన్స్ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా? ఒక్కసారి ఇది కూడా సిమిలర్ క్వశ్చన్, వెరీ 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 సిమిలర్ క్వశ్చన్. ఒక్కసారి ట్రై చేస్తారా? ట్రై చేయండి, ఓకేనా? అర్థం కాకపోతే మాత్రం, ఎవరికైనా సరే అర్థం కాకపోతే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నన్ను టెలిగ్రామ్లో ఒక్కసారి నాకు నోటిఫై చేస్తే నేను మీకు సెపరేట్గా చెప్తాను, ఓకేనా? ఈ మోడల్ అర్థమైంది అనుకుంటే, చాలా బ్యూటిఫుల్ మోడల్ ఇది. మేబీ 1 అటెంప్ట్లో అర్థం కాలేదనుకుంటే నాకు చెప్పండి. ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మన పార్ట్ నెంబర్ 4 కూడా అప్లోడ్ చేస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.